చూద్దాం. నన్ను ప్రతి జీవకత వారికి తల్లి అంటారు. నాకు నా భర్తకి బాల్యం అంటే తెలియదు. మేము ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉండేవాడు. పరలోకంతో సమానమైన ఏదైనా చోట్ల నివసిస్తూ ఉండేవాడు. మేము మానవులకు మూలం అయ్యాము. ఇప్పుడు చెప్పండి, నా పేరేంటో. అవ్వ. నేను నోవాకి భార్యని. దేవుని దృష్టికి నీతిమంతుడిగా నా భర్త దేవుని మాటకు లోబడ్డాను. నేను కూడా దేవుని మాటకి నా భర్త మాటకి విధేయుగా ఉన్నాయి. జలప్రయాణం నుంచి నా కుటుంబాన్ని జలప్రయాణం నుంచి రక్షిస్తున్నాను. రక్షణ కూడా నా కుటుంబాన్ని చేర్చుకున్నాను. ఎవరమ్మా నువ్వు నవ్వుతూ ఉన్నావు? నేను నవ్వును పొందుకున్న స్త్రీ. నా పేరు కాకం రాజకుమారి. రాజకుమారి. నా పేరు మొదట శారాయ్. శారాయ్ అనగా కలహాప్రియ. నేను విగ్రహాల కుటుంబం నుండి వచ్చిన స్త్రీ. నేను నా యజమానుడు లోపడ్డట్టు నా దేవునికి లోపడ్డాను. వృద్ధాకు ముందు దేవుని దైవత ఇసాక్ అనే మొగపెట్టును పొందుకున్నాను. నేను దేవుని ప్రణాళికలో ఒక పాత్రగా వాడబడ్డాను. మీ అందరికీ నేను ఇసాక భార్యని. ఈ కొండ నాకు గుర్తు. ఒకరోజు మధ్యాహ్నం భార్య దగ్గర ఒక ప్రయాణికుడు వంటలతో దోహనంతో ఉండటం చూచాను. అతని వంటలన్నీ అక్కడికి నేను నీళ్లు చేసుకొచ్చాను. ఆ రకంగా దేవుని చింతాను జరిగింది. అబ్రహాము ఆ తర్వాత తెలిసింది అతను మా దగ్గర బంధువైన అబ్రహాము దాసుడని. ఆ రకంగా అబ్రహాము దేవుని కుమారుడైన ఇసాకు నిమిత్తము ఒక కన్యకను వెతకడానికి అబ్రహాము ఒక రాజును పంపించాడు. ఆ రకంగా దేవుని చిత్తానుసారంగా వివాహం జరిగింది. దేశంలో యాకోబు బిడ్డలకు జన్మించిన స్త్రీనైనా రెబ్కాను. ఎవరమ్మా నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు? నా పేరు రూతు. నేను మోయాబురాలిని. నేను మా అత్తయ్య నయోమి ద్వారా ఇశ్రాయేలు దేశాన్ని ఇశ్రాయేలు దేవుడిని తెలుసుకున్నాను. నా స్వదేశాన్ని నా తల్లిదండ్రులను విడిచి మా అత్తతో అయిన నయోమి ద్వారా ఇశ్రాయేలు దేశానికి వచ్చాను. నా జీవితంపై నాకు ఎలాంటి నిరీక్షణ లేదు, కానీ మా అత్తకు దగ్గర బంధువైన బోయాజు అనే వ్యక్తితో నా వివాహము జరిగింది. మోడబారిన నా జీవితాన్ని దేవుడు మరలా చిగురించెను. నా మునిమనవడు దావీదు వంశావళి నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చెను. ఎవరో మనకి ప్రాణంగా ఉన్నావు? అన్ని తరపుల వారు నన్ను ధన్యురాలను. కన్యకగా జీవిస్తున్న దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించడానికి, లోకరక్షకుడిని నా గర్భాన్ని వదిలించడానికి నన్ను ఎన్నుకున్నవారు. మరియమ్మ ఎవరివల్ల నువ్వు మా అందరి గురించి అడుగుతున్నావు? నా గురించి చెప్పాలంటే ప్రభు అయిన క్రీస్తు వారు పునరుద్ధారణైన క్రీస్తు ప్రభు వారు మొట్టమొదటిసారిగా చేసిన స్త్రీ. నా పేరు మగ్దలేనే. నేను 7 దురాత్మల చేత
చేత పీడింపబడుచుండగా ప్రభువారు